సోపతి బట్టి తిరిగితే 7 లక్షల కోట్ల అప్పైంది నా ప్రజల మీద. 70 ఏళ్లు మీ సోపతి బట్టి తిరిగితే 1000 మంది పిల్లలు ఆత్మ బలిదానం చేసుకొని చచ్చిపోయారు. 70 ఏళ్లు మీ సోపతి బట్టి తిరిగితే లక్షల కోట్ల సంపద లూటీ అయిపోయింది. 70 ఏళ్ల పాటు మీ సోపతి బట్టి తిరిగితే మీ కాంట్రాక్టర్ల బొక్కసాలు నిండినాయి తప్ప మా బీసీల డొక్కలు నింపలేకపోయినారు. ఇక మీతోటి మాకేందయా? వద్దు. రెడ్లకు మనకు విడాకులేనా? చెప్పరేవా లీడర్లు? విడాకులేనా? విడాకులేనా? ఇగొద్దు మీ సోపతి, మీ సోపతొద్దు. ఈ ఆర్ట్స్ కాలేజ్ వేదిక నుంచి చెప్తా ఉన్నా, మా బీసీలకు మీ ఓట్లు వద్దు. మీకు దమ్ముంటే మా ఓట్లు వద్దని చెప్పురి. మీరు నిజంగా మనగాళ్ళైతే మాకు బీసీల ఓట్లు వద్దని చెప్పురి. ఇవాళ టీచర్ ఎమ్మెల్సీ జరుగుతా ఉన్నాయి కదా, పిఆర్టీ అని ఒక సంఘం, ప్రోగ్రెసివ్ అని చెప్తారు కానీ ప్రోగ్రెసివ్ రెడ్డి టీచర్స్ యూనియన్ అది. అన్ని జిల్లాలకు అధ్యక్షులు వాళ్ళే. మొన్న శ్రీపాల్ రెడ్డి అంటే నా ఆఫీస్ కాడికి వచ్చి, మల్లన్న నువ్వు మద్దతు చేయాలంటే లేచి నిలబెట్టి నిన్ను సిత్తు కొడుతున్నా బిడ్డ, నువ్వు రెడ్డి అని చెప్పిన. ఇవాళ ఇదే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇది ఓట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్. ఒక్క ఓటు నలుగురు కూడా వేయచ్చు. ఇవాళ మన బీసీ బిడ్డలు ఈ వరంగల్, నల్గొండ, ఖమ్మం, అటు ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఆ తర్వాత మెదకు, కరీంనగర్, ఈ స్థానంలో బీసీ బిడ్డలు నిలబడతా ఉన్నారు. సోదరులారా, మీ బంధువులకు చెప్పండి, మీ సోదరులకు చెప్పండి, మనం ఓటేస్తుంది బీసీ బిడ్డకేనా కాదా ఒక్కసారి చెక్ చేసుకోమని చెప్పండి. ఇక్కడనే చాలా మంది అభ్యర్థులు, సుందర్ రాజు అన్న టీచర్ ఎమ్మెల్సీగా నిలబడ్డాడు, ఇటు పూల రవీందర్ అన్న ఇదే స్థానం నుంచి మన బీసీ బిడ్డలే నిలబడరు. అక్కడి నుంచి కరీంనగర్ నుంచి ఇంకో బిడ్డ పట్టభద్రుల ఎమ్మెల్సీగా నిలబడ్డాడు. ఇటు ముంగట్రా ముంగట్రా ఇంకెవరున్నారు బీసీ బిడ్డలు? నిలబడరు, ఇట్లా నిలబడరు, ఇట్లా వరుస నిలబడరు. వీళ్ళే బీసీ బిడ్డలు, వీళ్ళు బీసీ బిడ్డలు. మన బీసీల ఓట్లు మనకే పడాలి. తల్లి పోలు దాచిన బీసీ బిడ్డ ఎవడైనా సరే పరదసాటు పోయినాక నీ ఓడికే ఓటేయాలి. ఇది ఈ సభ చెప్తున్నటువంటి మాట.